ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి అంటే, దేవుని స్వరాన్ని వినువారు, అలాగే ఆయన వెంబడించువారు. అంటే మన జీవితం అనేది దారి తప్పకుండా ఉండాలంటే మనం ఎవరి స్వరాన్ని వింటున్నాం అనేది మన జీవితంలో చాలా ముఖ్యం. స్వరం నిన్న ఏ రీతిగా అయితే దేవుని వాగ్దానం, దేవుణ్ణి కనుగొనటం చేశామో, దాని తర్వాత మనం స్వరం వినాలి. ఆయన స్వరం, ఎందుకంటే ఈ లోకంలో చాలా స్వరాలు ఉన్నాయి. ఒకటి మన స్వరం, 2 సాతాను స్వరం, 3 ప్రజల స్వరం. ప్రజలు, సాతాను, అలాగే మన స్వరం. కానీ నిజమైన స్వరం, మనకి జీవాన్నిచ్చే స్వరం ఒక్కటే స్వరం, అదే దేవుని స్వరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానాలు ఏంటి అంటే ఆయన స్వరం వినడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ఇలా ఉంది. అది ఏంటి అంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. రెండో వాగ్దానం 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. మూడో వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం ఇలా ఉంది. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఈ 3 మనకి దేవుని స్వరాన్ని వినిన తర్వాత మనం ఏం చెయ్యాలి? దేవుని స్వరాన్ని విన్న తర్వాత మనం ఏం చెయ్యాలి అంటే, దేవుని ప్రజలు ఆయన స్వరాన్ని వింటారు. ఎందుకంటే గొర్రెలు ఎప్పుడూ కూడా తమ కాపరి స్వరాన్నే గుర్తిస్తాయి. అలాగే మనం కూడా ఎప్పుడు యేసు స్వరాన్ని విన్నప్పుడు మాత్రమే మనం ఆయన్ని అనుసరించగలుగుతాం అన్నమాట. ఎందుకంటే సమూయేలు చిన్న వయసులోనే ప్రభు స్వరాన్ని విన్నాడు. అతను ప్రభువుకు సమాధానం ఇచ్చాడు. ఏమని? ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. అంటే నేను వింటున్నాను, వినడమే కాక ఆజ్ఞ ఇమ్ము అని అన్నాడు. అంటే నీ మాటను నేను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నానని అర్థం. అలాగే దేవుని స్వరం విన్నవారు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే మనం వింటామో, సమూయేలులాగా ఎప్పుడైతే చిన్న వయసులో దేవుని స్వరాన్ని విన్నాడో, ఆ స్వరాన్ని పట్టుకుని దేవుని ఆజ్ఞని అనుసరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని అన్నాడు. అలాగే మొదట మన విశ్వాసం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అది చాలా సులభమే, కానీ మన అంతము వరకు పట్టుకోవడమే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నామంటే, మొదటగా మనం విశ్వాసాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏ విశ్వాసంతో మనం ముందుకెళ్ళామో అదే విశ్వాసం మన జీవితాంతం కూడా గుర్తుండాలి. అయితే దేవుని స్వరాన్ని ఎలా గుర్తించాలి అంటే, బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక పిల్లవాడు ఎంత దూరంలో ఉన్నా తల్లి వెళ్ళి పలకరించగానే ఆ స్వరం విని గబుక్కుని వెనక్కి తిరుగుతాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చూడండి. అలాగే గొర్రెల కాపరి మధ్య ఉన్న సంబంధం కూడా అలాంటిదే. ఎందుకంటే యేసుప్రభు వారికి మనకి మధ్యన ఒక చాలా సంబంధం ఉందన్నమాట. అంటే ఎందుకంటే ఆయన స్వరం ఏదైతే మనకి వినగలుగుతామో మనకి దారి చూపెడుతుందన్నమాట. ఆ గొర్రె కూడా ఎప్పుడు కూడా ఎన్ని గందరగోళంలో ఉన్నా కూడా తన కాపరి స్వరం ఖచ్చితంగా అది గుర్తుపడుతుంది. ఎందుకంటే వెంటనే అది స్పందిస్తుంది కూడా. దేవుని స్వరానికి ఎప్పుడు కూడా మనం స్పందించాలి. సమూయేలులాగా మనం కూడా ప్రభువా నేను ఆలకిస్తున్నానని సిద్ధంగా ఉండాలి. వినడమే కాదు, మనం అనుసరించాలి. ఎందుకంటే మూడో మాటగా విశ్వాసంలో ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి. మన ఆరంభం ఎంత బాగున్నా కూడా అంతం వరకు విశ్వాసాన్ని పట్టుకోవాలి. ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా
మనం దేవుని స్వరానికి విశ్వాసంగా నిలబడాలి. ఎందుకంటే గొర్రె కూడా ఎంత గందరగోళంలో ఉన్నప్పుడు కూడా వందల స్వరాలు వినిపించినా కూడా అది తన కాపరి స్వరాన్నే గుర్తిస్తుందన్నమాట. మనం కూడా ఈ లోకపు గందరగోళంలో ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మాత్రమే గుర్తించగలిగితే, మనం ఆయన్ని అనుసరిస్తే మాత్రం నిజంగా మన జీవితం, క్రైస్తవ జీవితానికి ఒక అర్థం, నిజంగా అటువంటి విశ్వాసాన్ని కూడా మనం పొందుతాము. అంటే మనం ఏమనుకోవాలంటే ప్రతిరోజు నిజంగా నువ్వు దేవుని స్వరం వింటున్నావా? విన్నప్పుడు వెంటనే అనుసరిస్తున్నావా? నీ విశ్వాసం ఆరంభం మాత్రమే ఇలా ఉందా? బలంగా ఉందా? నేను అంత్యం వరకు ఉండగలనా? నేను గట్టిగా పట్టుకున్నానా దేవుణ్ణి లేదా అనేది నీకే దేవుడు ఒక వాగ్దానం వదిలేస్తున్నాడు. నువ్వు నిజంగా క్రైస్తవ జీవితంలో ఉన్నావా? విశ్వాసంగా ఉన్నావా? ఆయన పట్టుకుని ఉన్నావా? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఆయన అనుసరిస్తున్నావా? ఎందుకంటే దేవుని వాగ్దానం ఎప్పుడూ కూడా తప్పు అవదండి. ఎందుకంటే దేవుని స్వరం విన్నవారు ఎప్పటికీ తప్పిపోరు. అలాగే ఆయన్ని అనుసరించేవారు కూడా ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటారు. విశ్వాసాన్ని గట్టిగా ఎవరైతే పట్టుకుంటారో చివరికి విజయం పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా విశ్వాసానికి, ఆయన స్వరానికి మనం ఎప్పుడు వినేలాగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు ఆయన పిలుస్తారో అప్పుడు నువ్వు రెడీగా ఉంటే నీ జీవితం కూడా ఒక బంగారంగా, అద్భుతంగా మనల్ని, మన కుటుంబాలని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ మాటలను ఏకీభవించండి. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈరోజు చెప్పబడిన మాటలు బట్టి ప్రభువా, నీ స్వరాన్ని స్పష్టంగా వినడానికి మాకు చెవులు దయచేయండి తండ్రి. మా హృదయంలో ప్రార్థన శక్తిని కూడా దయచేయండి తండ్రి. సమయంలాగా మేము కూడా నీ దాసుడు వినుచున్నాడు అనే విధంగా మా వాగ్దానాన్ని చెప్పగలిగేలాగా ప్రభువా మా హృదయాలను స్థిరపరచండి. మా విశ్వాసం మొదటి నుండి ప్రభువా అంతము వరకు గట్టిగా ఉండేలా బలాన్ని ఇవ్వము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి మీ స్వరాన్ని వినిపించండి తండ్రి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. బలహీనంగా ఉన్న ఈరోజు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. ఆ బిడ్డకి ఎన్ని శోధనలు ఉన్న అపవాది శోధనల నుంచి కూడా తప్పించండి ప్రభువా. ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడి ప్రభువా మీ స్వరం వినిపించేలాగున, వాళ్ళందరికీ ప్రార్థనలో జవాబు ఇచ్చేలాగున మీరు వాళ్ళ హృదయాలన్నిటినీ కూడా మీరు ప్రార్థన శక్తితో నింపండి ప్రభువా. ఎవరైతే పనులు చేసుకుంటున్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఇంకనూ కూడా ప్రభువా మీ స్వరం వినపడాలని కోరుకుంటున్నారో ఆ బిడ్డలందరికీ మంచి స్వరాన్ని దయచేయండి తండ్రి. ఆ స్వరం వినపడులాగా వాళ్ళ హృదయాలు మీ మాటని కనుక్కోవడానికి ఒక గొర్రె కాపరిలాగా ప్రభువా మేమందరం వినడానికి సిద్ధపాటుగా ఉన్నాం ప్రభువా. మా హృదయాల్ని ఇంకనూ మాట్లాడేలా చేయండి ప్రభువా. మీతో మాట్లాడడానికి, మీతో విశ్వాసంగా జీవించడానికి ఆది నుంచి అంతము వరకు ప్రభువా మీ మీద విశ్వాసంతో బ్రతకడానికి మాకు కృప చూపండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. వాళ్ళందరి ప్రార్థనలు మీరు వింటారని, అందరికీ సమాధానాలు దయచేస్తారని, శాంతిని దయచేస్తారని, రక్షణ భాగ్యాన్ని దయచేస్తారని ప్రభువా ఈ కొద్ది మాటల ద్వారా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదాలు కలుగజేస్తారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.